న్యూస్ సినిమా వరల్డ్ ఒక క్రియేటివిటీ ఇండస్ట్రీ. అక్కడ క్రియేటివిటీ అంటే కొన్ని హద్దులు ఉంటాయి, కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కు ఒక లెక్క ఉంటుంది. అయితే బరాబర్ ప్రేమిస్తా అన్న సినిమాతో వస్తున్న చంద్రహాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ పాట పాడి అందరినీ కూడా షాక్ కు గురి చేశారు. పైకి 2 పదాలు అని చెప్తున్నా ఆ ఫంక్షన్ లో మహిళల సమక్షంలో పాడిన ఆ పాట ఇప్పుడు వైరల్ అవ్వటం దేవుడెరుగు రివర్స్ అవుతోంది. పాడిందంతా పాడేసి చివరిగా సెన్సార్ ఒప్పుకోదు అని చెప్పడం కరెక్టేనా అన్న చర్చ సైతం సాగుతోంది. తిప్పుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు నీ అక్క కోడితే మొక్కగలి రక్తం వస్తుంది గుంజి 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 పగల పట్టి 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 పట్ట పగలు. ఇప్పటికే సమాజంలో చాలా రకాలుగా పిల్లలు యూత్ తప్పుదోవ పట్టించే వ్యవహారాలు చాలానే నడుస్తున్నాయి. వీటికి తోడు ఇలాంటి ప్రమోషన్స్, అసభ్యమైన పాటలతో మరింత ప్రమాదాలు పెరిగే అవకాశాలు సైతం ఉన్నాయి. ఈ పాటపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఒక సినిమా తీసి సొసైటీకి అసలు ఏం చెప్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలి అనుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోనే లేని పాటను ఫంక్షన్లో జనం మధ్యలో పాడి ఇలాంటి వికృత ప్రచారాలు చేయటం అవసరమా అన్న టాక్ షో ఇటు సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇండస్ట్రీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. చెప్పాల్సిందంతా చెప్పేసి పాడాల్సిందంతా పాడేసి సెన్సార్ ఒప్పుకోదు, సినిమాలో సాంగ్ ఉండదు అని చెప్పడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయం. సో ఆ పాట కూడా ఇక్కడ వచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్జన్ ఉండదు. సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు కదా. అయితే ఈ ఫంక్షన్ కు అతిథిగా సీనియర్ టాలీవుడ్ హీరో జేడి చక్రవర్తి హాజరయ్యారు. ఆయన పాట విన్నారు. అయితే ఇలాంటివి ఊహించలేకపోయారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారంగా మారడంతో తాజాగా వీడియో బయట రిలీజ్ చేశారు ఆయన. తాను అతిథిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నా అని అన్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదంటున్నానని, ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయామని అన్నారు. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నానని జేడి చక్రవర్తి చెప్పుకొచ్చారు. క్రియేటివ్ ఆలోచనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష భాషలతో కాదని తాను బలంగా నమ్ముతానని క్లారిటీగా తెలిపారు జేడి. చంద్రహాస్ తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కూడా. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయంతో చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు కాదు, ఆమీర్ ఖాన్.
రైట్. ఇక మరోవైపు ఇన్ని విమర్శలు వస్తూ ఉంటే, ఇదంతా జరుగుతుంటే తన పాట వైరల్ అవుతుందని చంద్రహాస్ అంటున్నాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, ఇటువంటి పాట అంటే మనం వేసుకునేటప్పుడు కూడా బీప్స్ వేసుకున్నాం అంటే ఏ రకంగా వాళ్ళు పాట పాడారు అనేది అర్థమవుతోంది. సో ఇటువంటి పాటలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు, అందరికీ వీళ్ళే ఇన్విటేషన్ సైతం ఇస్తారు. సో అటువంటి ఒక ఈవెంట్లో ఇలాంటి పాట పాడటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? సినీ ఇండస్ట్రీకి ఒక బార్డర్ లైన్స్ అనేవి లేకపోవడం ఇట్లాంటి రీసెంట్ సిచ్యువేషన్స్కు కారణం అనుకోవచ్చా? మీరేమంటారు గణేష్? ఎస్, అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బార్డర్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి సెన్సార్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్లోనే నటుడు చంద్రహాస్ చెప్పిన మాటల్లోన ఇది సెన్సార్కి ఆమోదం కాదు, ఇది సెన్సార్కి అతీతంగా నేను ఇక్కడ పాడాను, సెన్సార్లో ఉండకపోవచ్చు అని చెప్పారు. అంటే ఎంత యాటిట్యూడ్ స్టార్ అయినా నిజంగా సభ్య సమాజం అంటే ఒక సమాజంలో ఉండే ఒక యాటిట్యూడ్ ఈ విధంగా ఉంటుందనేది మనకి బరాబర్ ప్రేమిస్తా సినిమా ఒక ప్రమోషన్లో చెప్పిన మాటలు ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఎంత చెడు కావని మంచి కావచ్చు, ఒక సగం 50-50 చాలా వరకు మద్దతు ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రహాస్కి మాత్రం బరాబర్ మొత్తం ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఆ మాట్లాడిన లాంగ్వేజ్ కావచ్చు, తన యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అంటే సినిమా చౌకబారు పబ్లిసిటీ కోసం ఈ స్థాయికి దిగుతారు. ఎందుకంటే గతంలో చాలా వరకు మనం సినిమా పబ్లిసిటీకి సంబంధించి చాలా వరకు చౌకబారు పబ్లిసిటీలు చూసాం. అది ఫ్రాంక్ కావచ్చు, లేకపోతే మిగతా చేసినవి కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, ఏదో ఒకటి సెన్సేషన్ చేసిన తర్వాత సినిమాలోన దాదాపుగా ఆ సినిమాకు సంబంధించి ఎక్కడికెక్కడ అంటే ఆ పబ్లిసిటీ పొందడం కోసం సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఇంత దారుణంగా అంటే ఒక సినిమాలో ఒక పాట లేదని తెలుసు, ఆ సినిమాకి ఆ పాటకి సెన్సార్ ఆమోదం ఉండదని తెలుసు, ఉన్న తర్వాత కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్లోన మాట్లాడింది. అంటే నిజంగా ఆ సినిమాకి సంబంధించిన పాటకు చూస్తే ఒరిజినల్ సాంగ్లో ఆ బీట్ కావచ్చు, అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ దాన్నే ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ సాంగ్లో గుంజి దవడ పగల కొడతా అనేది ఎక్కడి వరకు చాలా వరకు ఉండే మాటలు ఉన్నాయి. తర్వాత పట్టి నీ బొక్కలు ఎరగదీస్తా, ఎందుకంటే ఎముకలు ఎరగదీస్తా అనేది సాధారణంగా ఉపయోగించబడతాం. కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉపయోగించాడు చంద్రహాస్? అసలు నిజంగానే వాళ్ళ తండ్రి ఒక సీనియర్ నటుడిగా ఉన్నాడు, చాలా వరకు టెలిఫిల్మ్స్లో కావచ్చు, లేకపోతే మిగతా బులితెరలో కావచ్చు ఒక హీరోగా ఉన్నాడు. అటువంటిది మొత్తం ఆ ఫ్యామిలీని చంద్రహాస్ ఒక జీరో చేశాడని చెప్పాలి. ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తుంటే దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఇంత యాటిట్యూడ్ ఉండాలా, అంటే సినిమా పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఉండాలా, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుంది సినిమాది. దీనికి ఇప్పటికే అనేక అంటే సోషల్ మీడియాలో తన చేసింది తప్పని తెలిసినా సరే దాన్ని అంటే సెన్సార్ ఒప్పుకోదని తెలిసి దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేయడం అదో పెద్ద గొప్ప విషయంగా దాన్ని ప్రమోట్ చేసుకోవడం చూస్తుంటే చివరికి ఈ సినిమాకి ఒక గెస్ట్గా వచ్చిన జేడీ చక్రవర్తి చాలా సీనియర్ నటుడిగా ఉన్నాడు. అతను కూడా ఆ యాటిట్యూడ్ అనేది తన ఆత్మవిశ్వాసాన్ని చూపించే సందర్భాలు అనేక ఉన్నాయి జేడీ చక్రవర్తికి. అటువంటి జేడీ చక్రవర్తి ఈ రోజున దాన్ని తీసుకొచ్చి ఆయన చెప్పిన మాటలో సినిమా పబ్లిసిటీ కోసం చాలా వరకు అనేక రకాలుగా పబ్లిసిటీ చేసుకోవచ్చు, కానీ ఇంత చవకబారు పబ్లిసిటీ అనేది కరెక్ట్ కాదనేది తేల్చిపోయాడు. ఎందుకంటే దీనికోసం బూతులు అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించిన పరిస్థితి కానీ, మహిళల్ని కించపరచడం కానీ, లేదా మహిళల్ని అసభ్యంగా చూపించడం వాటిని నేను పూర్తిగా విరుద్ధం. కానీ ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్తో ఉండేది ఈ సినిమా ప్రమోషన్ దాన్ని చూస్తుంటే నాకు నిజంగానే అక్కడ ఉండకుండా వెళ్ళిపోవలసింది, అంటే ఆ సినిమా ఆ ప్రమోషన్లో ఉండకుండా వెళ్ళిపోవాల్సిందని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడంటే ఏ స్థాయిలో ఆ సినిమా పైన ఆ ప్రమోషన్లోన చంద్రహాస్ చేసిన ఏదైతే ఆ పాట ఉందో దానిపైన ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరు నిజంగానే ఆ పాట పాడుతున్న సందర్భంలో ఆయన ఒక ఎంజాయ్ చేస్తూ పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నాడు. కానీ మిగతా అక్కడ ఆ క్లోజ్ షాట్స్లో ఉన్న అవి చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎక్కడైనా సభ సంస్కారం ఏంటంటే జరిగిన తర్వాత చప్పట్ట కొట్టడం అనేది వినిపించినా వినిపించకపోయినా చాలా చప్పట్ట కొట్టడం అనేది సాధారణ విషయం. కానీ అలాంటిది ఇక్కడ విన్న తర్వాత ఆ వింటున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. అంటే అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగిస్తున్న సందర్భంలోనే అందరూ నిజంగానే మనం దిగ్భ్రాంతి నిశ్చేష్లవడం అంటాం కదా, అలాంటి సందర్భం ఇక్కడ మనకు కనిపించింది. ఇలాంటి దాన్ని నిజంగానే అందరూ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగించిన తీరుని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరికి తను చేసిన దానిపైన అనేక మంది వీడియోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న అశోక్ వేములపల్లి కూడా ఆయన ఒక వీడియో చేశాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక జర్నలిస్ట్గా దాదాపు 2 దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్న అశోక్ వేముల చాలా సందర్భాల్లో జర్నలిస్ట్గానే కాదు సమాజంలో ఒక బాధ్యతమైన వ్యక్తిగా కూడా అనేక సందర్భాలు అనేక విషయాలపైన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద తను వినిపిస్తూ ఉంటాడు, తప్పుల్ని ఎప్పి చూపుతుంటాడు. మరోవైపు ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్తున్నాడు. సేమ్ ఇప్పుడు ఏదైతే బరాబర్ ప్రేమిస్తా సినిమాకి సంబంధించి కూడా ఆయన వచ్చిన పాటకు సంబంధించి చంద్రహాస్ చేసిన ఈ పాటకు సంబంధించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తల్లిదండ్రుల ముందే ఈ విధంగా ఉన్న దాన్ని ఆ సంస్కారం అనేది ఉండాల్సిన అవసరం ఉందనేది ఆయన ఘాటుగానే చెప్పాడు. ఎందుకంటే ఆయనే కాదు, మిగతా సోషల్ మీడియాలో అనేక మంది చెప్పారు. కానీ అంత సూటిగా స్పష్టంగా చెప్పిన తర్వాత, ఎందుకంటే తనకుండే ఫాలోవర్స్ కావచ్చు, చాలామంది లక్షల సంఖ్యలో దాన్ని చూశారు, దానికి లైక్ చేశారు, ఇలాంటివి ఉండకూడదనేది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రహాసు నువ్వు చేసిన ఒక వీడియో అంటే బెదిరిస్తావా నువ్వు? అంటే ఎవరైతే నీకు మంచి మాటలు చెప్తారో వాళ్ళని బెదిరిస్తావా నువ్వు? అంటే దాన్ని 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఏం చేయదలుచుకుంటావు? అంటే జర్నలిస్టులను బెదిరిస్తావు, జర్నలిస్టులు ఏమైనా నీకు క్షమాపణ చెప్పకపోతే సొసైటీలో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకుంటే నువ్వు మాత్రం అన్పార్లమెంటరీ ఓట్స్ని ఒక సభా వేదికలో ఉన్న సినిమా ప్రమోషన్ కోసం దాన్ని తీసుకెళ్ళి బరాబర్ నువ్వు చెప్తావు. కానీ మిగతా వాళ్ళు దానిపైన అభిప్రాయాలు చెప్పి సొసైటీలో ఇది కరెక్ట్ కాదని చెప్తే మాత్రం దాన్ని నువ్వు 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే వాళ్ళని తేల్చుకుంటావు. అంటే ఏం చేస్తావు? హత్యలు చేస్తావా? లేకపోతే వాళ్ళపైన ఏం చేస్తావు అన్నది. ఇలాంటి బెదిరింపులకి ఎక్కడ కూడా జర్నలిస్టు సొసైటీని బెదిరింపులకు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగే ప్రసక్తి లేదు. నువ్వు చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక్కసారి నువ్వు తొంగి చూస్తే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే లక్షల మంది, మిలియన్స్ మంది నువ్వు చేసింది తప్పని చెప్తున్నారు. అంటే 4 గోడల మధ్య చాలామంది చేసే పనులను బహిరంగ తీసుకొస్తే ఎప్పుడు చీ అంటారు. అలాంటి చీ అనే పదం నీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో నీ చీ అంటున్నారు. ఇప్పటికి దీనికి క్షమాపణ చెప్పాల్సింది పోయింది కాక నువ్వు దానికి ఎవరైతే నీకు మంచి సజెషన్ చేశారో దానిపైన విరుచుకుపడమే కాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ని పట్టుకొని 24 గంటల్లో నువ్వు తేల్చుకుంటాను లేకపోతే నీ అంతు చూస్తానని చెప్తే ఇది ఎక్కడ కూడా జర్నలిస్టు సమాజమే కాదు, మిగతా సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా ప్రజలు కూడా ఎక్కడ నిన్ను సపోర్ట్ చేయరు కాక దీనికి ఖచ్చితంగా నీకు ఉంటుంది. అందుకనే ఈరోజు ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్ట్గా అశోక్ వేములపల్లి తను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన ఫిర్యాదు చేశాడు. ఏదైతే నువ్వు చేసిన వీడియో ఉందో ఆ వీడియోలో బెదిరింపులు ఉన్నాయో, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఒక అంతు చూసేలాగా నువ్వు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈరోజు ఒక కంప్లైంట్ అనేది చేశారు. ఇందులోనే దీనిపైన పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఏదైతే సీనియర్ నటుకున్న ప్రభాకర్ నిజంగానే ఇంత జరిగిన తర్వాతైనా తన కొడుకుని ఇటువంటి కామెంట్స్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జేడీ చక్రవర్తి ఏదైతే చేసిన కామెంట్స్ లాంటివి చాలామంది బహిరంగ వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ చాలామంది ఇదే అభిప్రాయం ఉంది. ఒక్కసారి మీ సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలని, దీనిపైన వస్తున్న విరుచుకుపడుతున్న మాటలను ఒక్కసారి తొంగి చూస్తే నిజంగా సిగ్గుపడాలి. దానికి వ్యతిరేకంగా అంటే సినిమా పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఇంత చౌకబారితనంగా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఇంత వ్యతిరేకత ఉన్న తర్వాత 6వ తేదీన రిలీజ్ అవుతున్న మీ సినిమా బరాబర్ ప్రేమిస్తా అనేది నిజంగా బరాబర్ మీకు ద్వేషించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీసుకుని దీన్ని బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే వీడియో రిలీజ్ చేస్తారో జర్నలిస్ట్కి కావచ్చు, అశోక్ వేములపల్లికి కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. దానికి బేషరతుగా చంద్రహాస్ క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు ఆయన చేసేది ఏముంటుందో తర్వాత వేరే విషయం, కానీ సొసైటీ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని మిగతాని చంద్రహాస్ అప్కమింగ్ హీరోగా అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన వెలివేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ గణేష్.